వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. పెసరపప్పు చిన్న గ్లాస్ తీసుకున్నానండి. 2-3 సార్లు కడిగి పెట్టి కొంచెం వాటర్ వేసి పెట్టానండి గిన్నెలోని. పాలకూర 3 కట్టలు తీసుకున్నానండి. కడిగి పెట్టాను ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసి. ఇప్పుడు ఈ పప్పులో వేసేసుకుందాం పాలకూర. ఒక 6 పచ్చిమిర్చి చీరికలండి. ఇందులో నేను టమాటా వేయట్లేదండి. పెసరపప్పు, పాలకూర, పచ్చిమిర్చి, నిమ్మరసం ఒకటి పిండుతాను అంతే అండి ఇందులోని. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అదే వేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక గ్లాసు వాటర్ పోస్తున్నానండి. ఒక పెద్ద గ్లాసు తోటి. నేను కుక్కర్లో పెట్టట్లేదు, మామూలుగా వండుతున్నాను. కావాలంటే మీరు ఇవన్నీ వేసుకుని కుక్కర్లో విజిల్స్ వేయించుకోవచ్చు. కుక్కర్లో పెట్టుకునేలాగైతే ఒక 3 విజిల్స్ వేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆన్ చేసి పెట్టానండి. కొంచెంసేపు ఉడికాక ఒకసారి కలుపుకోవాలండి. ఇది ఒకసారి కలుపుతున్నానండి. ఉడికిపోయిందండి. ఇలా పలుచగా దించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి పోపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసింటే మూకుడు పెట్టాను. 1 టీ స్పూన్ నెయ్యి వేసానండి. ఆయిల్తో కూడా పోపు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఆవాలు వేస్తున్నానండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రేకలు కొంచెం కచ్చాపిచ్చాక దంచేస్తున్నానండి. ఇది కొంచెం బాగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. పోపు వేగుతుందండి. ఇలాగ ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఎండుమిర్చి, కరివేపాకు, పోపు బాగా వేయించుకోవాలండి. వేగిపోయిందండి పోపు. పప్పులో వేసేసుకుందాం. మూత పెట్టేసుకోవాలండి. స్మెల్ పోకుండా ఉంటుంది, మంచి వాసన వస్తుంది. 2 నిమ్మకాయలు తీసుకుని రసం పిండి పెట్టానండి ఇందులోని. పప్పు చల్లారాక నిమ్మరసం అందులో వేసేసుకోవాలి. చల్లారిందండి. నిమ్మరసం వేసేస్తున్నాను. మీకు ఎంత పులుపు కావాలితే అంత వేసుకోవచ్చండి. నేనైతే 2 కాయలు పిండాను. మొత్తం అంతా బాగా కలుపుకున్నాక ఉప్పు చూసుకొని సరిపోతే మళ్ళీ వేసుకోవాలండి. పెసరపప్పు పాలకూర రెడీ అయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.